అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి కాకరకాయ కారం, అంటే కారం తక్కువ వేసాలే అండి. మిల్లెట్స్ వచ్చేసరికి కొర్రలు అయితే కుక్ చేశాను, దోసకాయ పప్పు, నెయ్యి వేసుకున్నాము. అలాగే ఈరోజు అంటే మా వారు ఈ మధ్య అడుగుతున్నారు అన్నమాట, అసలు సలాడ్స్ అసలు తినట్లేదు, సలాడ్స్ తిందాము, సలాడ్స్ చేయమని చెప్పి అడిగితే ఇంకా సలాడ్ అయితే చేశాను. ఏం లేదండి, జస్ట్ ఒక ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తినగలిగినవి అన్నమాట, పచ్చివి. క్యారెట్, బీట్రూట్, నా దగ్గర కీరా లేదు, ఉంటే కీరా కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీట్రూట్, టమాటో, ఆనియన్, కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ అన్ని సన్నగా కట్ చేసేసుకొని, కొంచెం క్యాబేజీ కూడా ఉంది దానిలో, ఎక్కడో దాక్కుని ఉంది, అంటే తక్కువ వేసానండి. లైట్గా పెప్పర్ చల్లాను, ఎందుకంటే ఉప్పు అనేది మనకి న్యాచురల్గా బీట్రూట్లో ఉంటుంది, సో అందుకని చెప్పేసి బాగుండిద్ది ఇలా. ఇంకా ట్రై చేద్దాము సలాడ్స్ కూడా డిఫరెంట్గా అని చెప్పేసి. ఇక నుండి సలాడ్స్ కూడా చూపిస్తా అండి మన ఛానల్లో. ఇప్పుడు వాటికి డైట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు సలాడ్స్ అయితే ఎప్పుడు తినలేదు. ఓకే అండి, లంచ్ చేసేస్తాం. ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా సాయంత్రం పూట ఖాళీగానే ఉన్నాను అని చెప్పేసి, ఇంకా మార్నింగ్ టైం అంటే వంట పని ఇట్లా ఉంటుంది కదా, సో ఈవినింగ్ టైం ఖాళీగా ఉంటా కాబట్టి నేను డ్రై ఫ్రూట్ పౌడర్, అది అంటే ప్రోటీన్ పౌడర్ అంటారు, డ్రై ఫ్రూట్ పౌడర్ అంటారు, ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు కదా. సో నేనైతే ఇవి కర్రీస్లోకి వాటిలోకి వేస్తూ ఉంటాను కదా. సో ఇదైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకుంటాను. నేను మొన్న అంటే ఇంతకు ముందు అయితే బయటే పెట్టేదాన్ని, ఈ మధ్య బాగా ముక్కు పురుగులాగా పడుతున్నాయి సన్న పురుగల్లే, ఇంకా తప్పట్లేదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సి వస్తుంది. అందులో ఇవేమో చాలా కాస్ట్ కదా, తీసుకొచ్చుకునేటప్పుడు మనం చూసుకొని తీసుకొచ్చుకుంటాము. అవేమో ఎక్కువ మంత్స్ ఉండాలన్నా కానీ ఉండట్లేదు, ఎందుకో తెలియదండి. ఈ మధ్య అయితే అంటే చలికాలం వల్ల ఏమో క్లైమేట్ వల్ల తెలియదు, బాగా ముక్కు పురుగు అయితే పట్టేస్తున్నాయి. నేను ఎక్కువ ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అస్సలు ఇష్టపడనండి, చాలా వరకు బయటే పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. ఇక తప్పట్లేదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సి వస్తుంది. అవసరానికి సరిపడా ఇట్లా చిన్నవి ఉంటాయి కదా జార్స్, వాటిలో తీసుకొని ఇంకా మిగతావి ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. విడిగా పోసి పెట్టడానికి ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేయాలి అంటే ప్లేస్ అయితే సరిపోదు, సో అందుకని చెప్పేసి ఇంక ఇట్లా ప్యాకెట్స్ తీసుకొచ్చినవి ఇంక అట్లా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లా, ఇంకేం చేస్తాం, ఆ పురుగు పట్టేదానికన్నా ఇలా పెట్టుకోవడమే బెస్ట్ అనిపిస్తుందండి. ఇప్పుడైతే వీటిల్లో అన్నీ ఎక్కువ తీసుకున్నాను. బాదం, ఆకురోటు, పుచ్చపప్పు, తెల్ల నువ్వులు, అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, అవిసి గింజలు, వీటన్నిటిని కూడా ఇంకా ఇంతకుముందు అయితే నేను పాన్ మీదే ఫ్రై చేసేదాన్ని, పాన్లో వేసేసి ఫ్రై చేసేదాన్ని సింగిల్గా. ఇలా పెట్టేసేసుకుంటే ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటుంటే త్వరగా అయిపోతున్నాయి, ప్లస్ మనకి అన్నీ కూడా ఈవెన్గా ఒకేసారి ఫ్రై అవుతాయండి. ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న ఇదే అది కదా, ఏంటంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం పాన్లో పెట్టేసి దాని ముందు నుంచోని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి దానికన్నా మనకి ఫాస్ట్గా కూడా అయిపోతాయి, ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొన్నిటికి ఆ ఎయిర్ ఫ్రైయర్ అనేది బాగా యూజ్ అవుతుంది. నేను తీసుకున్న పర్పస్ ఒకటి, కానీ నేను మామూలుగా ఇంట్లో తందూరి అంతకుముందు అంటే ఇది తీసుకున్నప్పటికి డైట్ అయితే ఏం స్టార్ట్ చేయలేదులేండి. నేనైతే మెన్యూ అది సెలెక్ట్ చేస్తున్నా, ఇట్లా తందూరి అట్లాంటివి ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి వాటి కోసమని తీసుకున్నా. బట్ అవి చేయట్లేదు, కానీ ఇలా డైట్కి సంబంధించినవి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దాని గురించే నేను తీసుకున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. తీసుకున్నా కానీ నిజం చెప్తున్నా, తందూరి అయితే ఒక్కసారి చేశానండి అంతే, ఇంకా తర్వాత అయితే అసలు ఏమీ చేయలేదు. మీతో మాట్లాడతా మెనూ తప్పు సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, ఇట్లా చికెన్, సమోసా, ఇట్లా అంటే వాటికి సంబంధించింది పిజ్జా ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదేమన్నా ప్రీ హీట్ అనమాట, అంటే ఏదైనా సరే మనం ఇప్పుడు పాలు అట్లాంటివి కూడా నేను ఒక్కొక్కసారి చిన్న బౌల్లోకి తీస్తాను, తోడేయటం మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అది ఎందుకని చెప్పేసి బౌల్లోనే పెట్టి చేస్తూ ఉంటా. సో అలా ప్రీ హీట్ కూడా చేసుకోవచ్చు. ఉడికించిన ఫుడ్ అలాంటివి అయితే చెయ్యనులే అండి, మళ్ళీ ప్రీ హీట్ చేయటం అట్లాంటివి అయితే అసలు ఏం చేయకూడదు కొన్ని. సో అందుకని చెప్పేసి చెయ్యను. సో ఇప్పుడైతే ఇంకా నేను మెనూ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టేస్తున్నా, నాకు ఐడియా ఉంది. సో అందుకని చెప్పేసి వాడుతున్న కొద్దీ దీంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుందండి. మనం వాడుతూ ఉంటేనే ఏ ప్రోడక్ట్ అయినా మనకు తెలుస్తుంది ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే 10 minutes పెట్టేశాను, జస్ట్ ఫ్రై పెట్టేసి 180 సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు కానీ ఏవైనా సరే 180, 185లో పెట్టేసి 10 minutes పెట్టామనుకోండి, ఇంకా మళ్ళీ మనము టైం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది.
చక్కగా దానిపైన చేసుకుంటా ఉండిద్ది. నెక్స్ట్ అయితే ఇంకా నేను కిచెన్లో ఇప్పుడు ఇవన్నీ తీసాను కదా బయటికి, ఇంకా అవసరమైనవన్నీ కూడా పోసేసుకొని అంటే బయట కొన్ని స్టోర్ చేసుకుంటా అని చెప్పాను కదా, అవన్నీ స్టోర్ చేసేసుకొని ఇదిగోండి నా కోసం ఎదురు చూస్తున్న ఈ గిన్నెలు, వాటిని అయితే ఇంకా కడిగేసేసుకోవాలి. ఇది నా వర్క్ ఇప్పుడు కిచెన్లో. అయితే పాలవైతే కాసేసాను, ఇక తోడేసేయాలి. ఈవినింగ్ టైం సింపుల్గానే ఉండిద్దండి. డిన్నర్ అయితే ఈరోజు అయిపోయింది, సలాడ్ చేశాను. ఈ రోజు అయితే డిన్నర్ అయితే ఎర్లీగానే 5 కల్లా కంప్లీట్ చేసామండి. సలాడ్ చేశాను, చూపిద్దాము అనుకున్నాను, కానీ సలాడ్స్ ఈ మధ్య కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. సరే ఒకసారి మనం ట్రై చేసిన తర్వాత చూపిద్దాము అనేసి చూపించలేదు. సో ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి. నేను సలాడ్స్ని అసలు బేసిక్గా అస్సలు ఇష్టపడను, నాకు సలాడ్స్ ఇష్టం ఉండదు. మిల్లెట్స్ ఇవి అంతకన్నా దారుణమైన తింటా, కానీ అంటే మిల్లెట్స్ దారుణమా అంటే స్టార్టింగ్లో తినాలి అనుకున్నప్పుడు కష్టమే కదా, అయినా సరే నేను తినడానికి ఇష్టపడతాను. కానీ ఎందుకో సలాడ్స్ అనేసరికి అస్సలు ఇష్టం ఉండదు. క్యాబేజీ ఇలా ఉంటాయి కదా, కొన్ని క్యాబేజీ బీట్రూట్ తగిలితే అస్సలు ఇష్టం ఉండదు విడిగా తినడానికి. జ్యూస్ అయితే తాగేస్తానులే, కానీ సో అలవాటు చేసుకోవాలి. సలాడ్స్ కూడా చాలా మంచిది, మంచి ఫైబర్ ఉండిద్ది కదా, గట్ హెల్త్కి చాలా మంచిది. సో అలవాటు చేసుకుంటున్నాను. సో ఎలా ఉండిద్దో ఏంటో అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఇంకా వీడియో ఏం తీయలేదు. మళ్ళీ ఈసారి చేసినప్పుడు బాగుందండి, ఈరోజు తిన్నాను, పర్లేదు, తినగలిగాను. సో ఈసారి మళ్ళీ వీడియో తీస్తానన్నమాట. సో ఇప్పటికైతే ఇది వర్క్ అదంతా కూడా ఫినిష్ చేయాలి. ఇంకా ఎయిర్ ఫ్రైర్లో పెట్టాను కదా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, బాదం కూడా చక్కగా లోపల కల్లా ఫ్రై అయిపోయాయండి. ఇట్లా బ్రేక్ అయినట్టు అయినాయి కదా, ఫ్రై అయ్యి చక్కగా ఈవెన్గా అన్నీ ఫ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎయిర్ ఫ్రైర్లో పెడుతూ ఉంటాను. మనం బయట పాన్లో హీట్ చేసేది ఇంకన్నా పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పేసి. ఇంక ఇవి చల్లారాయండి. ఇవైతే ఫస్ట్ మిక్సీ పెట్టేస్తాను. దీంతో పాటు మసాలా కూడా ఇంకా ఈరోజే చేసేస్తున్నా, అది కూడా అయిపోయింది. నేనైతే సింపుల్గానే చేస్తాను, ఎక్కువ ఏమీ యాడ్ చేయను. ధనియాలు అన్నిటికంటే కూడా ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటాను. ఇంకా మిగతావి లవంగాలు, మిరియాలు, కొంచెం గసగసాలు, జీలకర్ర కొంచెము, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇలాచి కనిపించట్లేదు, ఇలాచి, ఇది వచ్చేసరికి ఏమన్నా బిర్యానీలో వేస్తాం కదా సోంపు, అది. వీటన్నిటిని కూడా ఇంకా ఫ్రై చేసే ఒకసారి ఎయిర్ ఫ్రైర్లో అట్లా లైట్గా ఫ్రై చేసేసి దీన్ని కూడా ఇంకా మసాలా చేసేసుకుంటా. ఇంక ఇంట్లో మసాలా ఇదే వాడతానండి, ప్యాకెట్ మసాలాలు అవేం కూడా ఇప్పుడు వాడట్లేదు. ఈ డైట్ అది స్టార్ట్ చేసిన తర్వాత సింపుల్గా మసాలాలు, అల్లం వెల్లుల్లి ఎక్కువ వాడతాను. ఇంక ఈ మసాలా పౌడరు, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ పౌడర్, ఈ మూడింటినే ఎక్కువ వేసేస్తూ ఉంటా. గ్రేవీకి అట్లా ఏమన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. కొంచెం ఘాటుగా మసాలా వాసనకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే అట్లా యూజ్ చేస్తున్నాను, మనకి అట్లా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఘాటుగా తినడం అదంతా తగ్గిపోయిందిలేండి. బయట కొనుక్కొచ్చే మసాలాలు అవి ఏమీ నచ్చట్లేదు. ఇంకా సింపుల్గా ఇలా చేసేస్తున్నాను. ఇంక ఇవే ఇంట్లో వాడుతున్నాను కాబట్టి కర్రీస్ కూడా మంచిగా, నిజం చెప్తున్నాను, ఇంతకుముందు ఘాటుగా ఉండేదానికన్నా ఇప్పుడు స్పైసీ తక్కువగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తిన్న తర్వాత కూడా పొట్ట హాయిగా ఉండిద్ది, ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి సింపుల్గా ఉండిద్ది. యూస్ చేసుకున్న ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే ఇలాగే మసాలాలు అవన్నీ కూడా సింపుల్గానే వాడేసి కూడా ఎయిర్ ఫ్రైర్లో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోవడానికి. ఇది కూడా అంతే, 180 degreesలో నేనైతే ఒక 4 minutes సరిపోతాయి ఫ్రై అవటానికి. మిక్సీ అయితే వేసేస్తున్నానండి. మొత్తం కూడా చల్లారిన తర్వాతే వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి మనకి మొత్తం ఎట్లా అయిపోతుంది అంటే తడిగా, అంటే వేడి మీద ఉంటుంది కదా, బాగా మెత్తగా అవుతుంది, నిల్వ ఉండదు అన్నమాట. సో బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలి. మసాలా పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఏది ఎక్కువ చేయను, తక్కువే చేస్తాను, వాడటం కూడా తక్కువే కదా, తగ్గిపోయిందని చెప్పాను కదా. సో అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అనేసి కొంచెమే చేస్తాను. ఇప్పుడు మసాలా పొడి, డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవైతే